ఉండేవారు. మహాపురుషుడు నిజంగా ఒక జ్ఞాని ఎలా బ్రతుకుతారో, ఒక జ్ఞాని జీవితం ఎలా ఉంటుందో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన కదిలితే ఎలా ఉంటుందో, ఆయనకి శరీర స్పర్శ ఎంత లేకుండా ఉంటుందో, ఆవిడ వ్రాసిన లేఖలు చదివితే తెల్లబోతారు మీరు. అసలు ప్రపంచానికి తెలియని రహస్యం ఒక్క సూరినాగమ్మ గారి లేఖల వలన బయటికి వచ్చింది. అందరూ రమణులకు సర్కోమా వచ్చింది అనుకున్నారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా సెలేసింది అది. ఆయనే శరీరాన్ని త్యజించారు. ఆయన పట్టించుకోలేదు. ఆయనే కావాలనుకుంటే శరీరాన్ని ఒకప్పుడు కామెర్లు తగ్గించుకున్నారు. ఆయన తగ్గించుకోగలరు. సూరి నాగమ్మ గారు ఎన్నో పర్యాయాలు అడిగారు, భగవన్ ఈ వ్యాధి తగ్గించుకోకూడదా అని. ఏదో అంటున్నారు చూద్దాం అనేవారంతే తప్ప పట్టించుకునేవారు కాదు. అంత నొప్పి, అంత బాధతోటి అసలు ఎన్నడూ బాధగా ఉందని కూడా అనేవారు కాదు. ఆ రాతి సోఫా మీద అలాగే చేయి పెట్టి కూర్చునేవారు. అలాంటి ఆయన ఒకప్పుడు మరుగుదొడ్డికి వెడుతూ పడిపోయారు. పడిపోయినప్పుడు దెబ్బ తగిలి వెన్నుపూసల కింద ఉన్నటువంటి నరం తెగిపోయింది. ఆ నరం తెగిపోయినటువంటి కారణం చేత నిత్తురు కారిపోయి వారి గోచి అంతా తడిసిపోయింది. అసలు దాని పోటు ఇంకా కాదుట. అసలు సాధారణంగా ఏం చెప్తారంటే, సర్కోమా కాని వస్తే అలా సెలవేసి బద్దలై నిత్తురు కారిపోతుంటే లోపల నీరసం అంత నిత్తురుపోయి, దానికి తోడు విపరీతమైన పోటు, దానికి తోడు వెన్నుపూసలో నరం తెగిపోయింది, ఆ నడు అంత పోటు. ఆయన కనీసం చాలా నిప్పిగా ఉంది అని ఎప్పుడూ అనేవారు కాదు. ఏమిటో ఇదేమో నిప్పెడుతుంది, ఇదేమో బాధపడుతుంది. డాక్టర్లను చూపించి వాళ్ళేమో తగ్గిస్తామంటారు, వాళ్ళు రేడియం సూదులు కట్టారు. ఇదేమో తగ్గనంటుంది, వాళ్ళేమో తగ్గిస్తానంటారు. చూస్తున్నాం తమాషా, ఎవరు గెలుస్తారో అనేవారు తప్ప ఇంత నిప్పెడుతోంది, నాకు నిప్పెడుతోంది అన్న మాట ఆయన ఎప్పుడు వాడలేదు.